కుప్పం వెంకటప్రసాద్. నేను కూడా అవప మెంబర్ని. అవప వారు ఉగాది సందర్భంగా పివి సత్యనారాయణ గారికి ఒక మంచి సన్మానం జరుపుతున్నారు. ఆ సత్కారానికి 2 మాటలు నన్ను చెప్పమని చెప్పారు. ఎందుకంటే నా ప్రియమిత్రుడు పివి సత్యనారాయణ గారు కాబట్టి అది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. సంపాదించుకోవడమే ముఖ్యం కాదు, మనుషులను కూడా సంపాదించుకోవడం చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని అతను సత్యనారాయణ గారు నిరూపించారు. ఎన్నో సందర్భాల్లో కూడా సత్యనారాయణ గారు నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి మాట అనుభవంతో అతను చెప్తూ ఉంటాడు. నిజంగా ఆయన అనుభవాలు చూసి అతని అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటూ ఉంటాను. మా ఫ్రెండ్స్ కూడా అందరూ అతన్ని ఏకీభవిస్తారు. వ్యక్తి గురించి చెప్పడానికి 3 మాటలు ఉంటాయి: వ్యక్తిత్వము, మనస్తత్వము, వ్యవస్థితి. ఈ 3 మనిషిలో ఉండే గుణాలు. ఆ గుణాలు 3 సత్యనారాయణ గారికి ఉన్నాయి. అంటే స్నేహితులతో చాలా మంచిగా ఉండటం, నిజాయితీగా అందరి దగ్గర ఉండటం, అందరికీ సహాయం చేయటం, అందరితో కలిసిమెలిసి ఉండటం. మాకు ఒక 8 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. మా 8 మందిలో ఒక లీడర్గా, అంటే ప్రతిదాన్ని మా 8 మందిలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తన ముందుండి నిలబడి ఏ పనికైనా ఎప్పుడు వెనకలే ఉంటాడు. మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రచారాన్ని ఇప్పుడు కోరుకోరు. ఆయన గుణంలో ఉన్న గొప్ప గుణం సత్యనారాయణ గారికి ఆ గుణం ఉంది. నేను చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాను. గారు మనకు భగవంతుడు ఇచ్చారు. మనకు చేతనైనంత వరకు మన కమ్యూనిటీకి కానీ, మనతో పాటు తోటి వారితో ఉండడం కానీ, మన తోటి వ్యక్తులకు కానీ అందరికీ సహాయం చేస్తూ ఉంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట సహాయం చేస్తూనే ఉంటారు. ఏంటంటే షష్ఠి పూర్తి ఈ సంవత్సరం తను జరుపుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని అందరినీ తను పిలిచాడు, చాలా చక్కగా జరుపుకున్నాడు. అది చూసి మా అందరి మనస్సు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, సత్యనారాయణ గారు పరిచయం చేసుకున్న తర్వాత నాకు ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. ఆయన మంచితనంతో, తన హెల్పింగ్ నేచర్ తోటి, తన దగ్గరున్న స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కనుకోండి, తన చేసే సర్వీస్ విషయంలో కానివ్వండి, కృషి, ఆ కృషిలో నన్ను కూడా భాగస్థుడిగా ఎప్పుడు కూడా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, మాకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ని తన దగ్గర వ్యక్తపరుచుకున్నప్పుడు తను మాకు చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. నా పేరు ఎన్ శివనాగేశ్వరరావు. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఏపీ స్టేట్ ఓపాకి జాయింట్ సెక్రటరీని. ఈ సంవత్సరం 2026 గాను మన ఓపా తరఫున ఉగాది పురస్కారం అందుకున్నటువంటి మా మిత్రుడు శ్రీ మామిడిపాక వెంకట సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు. వారి యొక్క రంగంలో, పారిశ్రామిక రంగంలో చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ మన ఓపా కూడా నగదు రూపంలో మరియు వారి యొక్క సేవలను కూడా అందిస్తూ వచ్చారు. వారు పర్చూరు గ్రామంలో జన్మించడం జరిగింది. వారు 3వ సంతానంగా ఉన్నారు. వారు ఈ వ్యాపారంతో పాటు ఆధ్యాత్మికంగా మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా వారు కమిటీ మెంబర్గా ఉండి ఆ దేవాలయాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి వారు ఎన్నో కృషి చేశారు. అట్లానే మన
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానానికి కూడా ఒక 20 లక్షలు విరాళం కూడా ఇచ్చి వారు సేవ కార్యక్రమం కూడా చేశారు. ఇవన్నీ కాకుండా మా ఓపా ఎప్పుడు కానీ స్కాలర్షిప్స్ కానీ ఉన్నత విద్య కానీ దేనికైనా కానీ అడిగినప్పుడల్లా వారు అడిగిందే తడువుగా సేవ చేస్తూ అందిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓపా ఉన్నత విద్య అనేది ఒకటి పెట్టడం జరిగింది. దానిలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దానికి కూడా మేము ఎంతో ఆనందిస్తున్నాము. వారు ఇవే కాకుండా వాళ్ళ ఊరి నుంచి కానీ వచ్చిన వాళ్ళకు కూడా చదువు నిమిత్తం ఎవరైనా వచ్చినా కానీ వారికి కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. వీరు గత 15-16 సంవత్సరాల నుంచి ఏపీ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అన్ని సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించడం అనేది అందులో ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి వచ్చింది చాలా అద్దుగా ఉంటుంది. వీరికి ముఖ్యంగా వీరికి అందరినీ కలుపుకుని పోయే గుణం ఉంది. అట్లానే ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అన్ని సంవత్సరాలు ఏపీ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వటం కూడా జరిగింది. వారు దైవభక్తితో పాటు ఈ మానవ సేవ కూడా చేస్తున్నారు. సో అందువల్ల వారి వ్యాపారం కూడా వృద్ధి చేసుకుంటూ ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నారు. సో వారి యొక్క సేవలు గుర్తించి ఈ సంవత్సరం 2026న ఉగాది పురస్కారం అనేది వారికి ఇవ్వడం జరిగింది. మా ఓపా సభ్యులందరికీ కూడా మా మిత్రులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయనకి కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.